ఈరోజు మనం భౌతిక శాస్త్రంలోని ఒక అద్భుతమైన సూత్రం గురించి లోతుగా చర్చిద్దాం. ఆర్కిమిడిస్ సూత్రం. మన దగ్గరున్న నోట్స్, ముఖ్యంగా టెట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారి కోసం తయారు చేసినవి. వాటి ఆధారంగా దీన్ని విశ్లేషిద్దాం. అవును. అయితే ఇది కేవలం పరీక్ష కోసమే కాదు. ఖచ్చితంగా కాదు. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక తాళం చెవిలాంటిది. ఒక చిన్న ప్రశ్నతో మొదలుపెడదాం. టన్నుల కొద్దీ బరువున్న ఇనుప ఓడలు సముద్రంపై ఎలా తేలుతున్నాయి? కాని అదే ఇనుముతో చేసిన చిన్న గుండుసూది నీటిలో వెయ్యగానే టక్కున మునిగిపోతుంది. అదే. ఈ వింత వెనుకున్న రహస్యమేంటి? చాలా మంచి ప్రశ్న. ఆశ్చర్యమేమిటంటే ఈ ప్రశ్నకు సమాధానం 2000 సంవత్సరాల క్రితమే ఒక స్నానాల తొట్టిలో దొరికింది. హహ, స్నానాల తొట్టిలోనా? అవును. ఈ సూత్రం ఏదో ప్రయోగశాలలో పుట్టింది కాదు. ఒక రాజుకి తన కిరీటంలో కల్తీ జరిగిందేమోనన్న అనుమానంతో మొదలైంది. ఒక ఆచరణాత్మక సమస్య ఒక ప్రాథమిక శాస్త్రీయ ఆవిష్కరణకు ఎలా దారితీసిందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. అయితే మనం ఆ కథతోనే మొదలుపెడితే బావుంటుంది. ముందుగా ఆర్కిమిడీస్ గురించి ఒక్క మాట. ఈయన క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో జీవించిన ఒక గ్రీకు మేధావి. కేవలం భౌతిక శాస్త్రవేత్త మాత్రమే కాదు, గణిత శాస్త్రవేత్త, ఇంజనీర్, ఆవిష్కర్త. ఒక రకంగా చెప్పాలంటే తన కాలానికి చెందిన ఒక సూపర్ స్టార్. నిజమే. ఇక కిరీటం కథ విషయానికి వస్తే, సిరక్యూస్ రాజు రెండవ హీరో ఒక కంసాలికి కొంత బంగారమిచ్చి ఒక అద్భుతమైన కిరీటాన్ని తయారు చేయమన్నాడు. ఓకే. కిరీటం వచ్చింది. చూట్టానికి అద్భుతంగా ఉంది, బరువు కూడా సరిగ్గా ఉంది. కాని రాజుకు ఒక అనుమానం. ఏమని? కంసాలి కొంత బంగారం దొంగిలించి దానికి బదులుగా అంతే బరువున్న వెండిని కలిపి మోసం చేశాడేమో అని. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ అందమైన కిరీటాన్ని కరిగించకుండా, పాడు చేయకుండా అందులో కల్తీ ఉందో లేదో తేల్చాలి. అవును. ఈ చిక్కుముడిని విప్పమని రాజు ఆర్కిమిడీస్ను అడిగాడు. ఆర్కిమిడిస్ దీని గురించి రోజుల తరబడి ఆలోచిస్తూ ఒకరోజు స్నానం చేయడానికి నీటి తొట్టిలో దిగుతున్నప్పుడు తను లోపలికి వెళుతున్న కొద్దీ నీరు బయటకు పొర్లడం గమనించాడు. ఆ క్షణంలో ఆయన మెదడులో ఒక మెరుపు మెరిసింది. ఆ క్షణంలో ఆయనకు సమస్యకు పరిష్కారం దొరికింది. తాను ఎంత ఘనపరిమాణమున్నానో అంతే ఘనపరిమాణమున్న నీటిని బయటకు నెట్టానని గ్రహించాడు. ఆ ఆనందంలో బట్టలు వేసుకోవడం కూడా మర్చిపోయి యురేకా యురేకా అంటే నేను కనుగొన్నాను అని అరుస్తూ వీధుల్లో పరిగెత్తిన కథ మనందరికీ తెలిసిందే. అంటే ఇక్కడ ఆయన కనుగొన్నది ఏమిటంటే ఒక వస్తువు యొక్క ఘనపరిమాణాన్ని, దాని ఆకారాన్ని పాడు చెయ్యకుండానే నీటి సహాయంతో కొలవవచ్చని. ఖచ్చితంగా. ఓకే. ఆ యురేకా క్షణం నుండి పుట్టిన అసలు సూత్రమేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన నోట్స్ ప్రకారం నిర్వచనమిది. ఒక వస్తువు ద్రవంలో పూర్తిగా లేదా పాక్షికంగా మునిగినప్పుడు దానిపై పైకి పనిచేసే ఊర్ధ్వబలం ఆ వస్తువు తొలగించిన ద్రవం బరువుకు సమానంగా ఉంటుంది. ఇక్కడ ఊర్ధ్వబలం లేదా ఇంగ్లీష్లో బాయంట్ ఫోర్స్, ఇది చాలా ముఖ్యమైన పదం కదా? అవును, చాలా ముఖ్యం. దీన్ని మనం రోజూ అనుభవిస్తాం. స్విమ్మింగ్ పూల్లోకి దిగినప్పుడు మనం తేలికగా ఫీలవుతాం. నిజమే. బావిలోంచి నీటి బకెట్ను లాగుతున్నప్పుడు బకెట్ నీటిలో ఉన్నంతసేపు చాలా తేలిగ్గా ఉంటుంది. నీటిలోంచి బయటకు రాగానే ఒక్కసారిగా బరువెక్కుతుంది. ఆ తేలికగా అనిపించడానికి కారణమే ఈ ఊర్ధ్వబలం. నీరు ఆ వస్తువును పైకి నెడుతుంది అనమాట. అంటే ఆ కోల్పోయిన బరువు అనే భావన ఇక్కడ కీలకం. అవును. ఆ వస్తువు నిజంగా బరువు కోల్పోలేదు. నీటి నుండి దానికి కొంత సహాయం అంటే పైకి తోపుడు అందుతోంది. దీన్ని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక చిత్రముంది. ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్కు 5 కిలోల బరువు ఉన్న రాయిని వేలాడదీశారు. గాలిలో దాని బరువు 5 కిలోలు. ఓకే. అదే రాయిని నీటిలో ముంచినప్పుడు స్కేల్ కేవలం 2 కిలోల బరువునే చూపిస్తోంది. అంటే మనకు 3 కిలోల బరువు తగ్గినట్టు అనిపిస్తోంది. నీటిని ఒక గిన్నెలో పట్టి దాని బరువు చూస్తే అది సరిగ్గా 3 కిలోలుంటుంది. అవును. వస్తువుకు ఎంత సహాయం అందుతుందో అది ఎంత నీటిని పక్కకు నెట్టిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. వస్తువు కోల్పోయినట్లు అనిపించే భారం అది తొలగించిన ద్రవం యొక్క భారానికి సమానం. చాలా సరళమైన కాని ఎంతో శక్తివంతమైన సూత్రం. కిరీటం సమస్యకు ఆయన దీన్నే ఉపయోగించాడు. స్వచ్ఛమైన బంగారం అదే బరువున్న వెండి కంటే సాంద్రత ఎక్కువ, అంటే తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఓ అలాగా. ఆయన కిరీటాన్ని మరియు అంతే బరువున్న స్వచ్ఛమైన బంగారాన్ని నీటిలో ముంచి అవి తొలగించిన నీటి పరిమాణాన్ని పోల్చి చూశాడు. కల్తీ కిరీటం
స్వచ్ఛమైన బంగారం కన్నా ఎక్కువ నీటిని తొలగించింది. ఎందుకంటే అందులో తక్కువ సాంద్రత ఉన్న వెండి కలిసింది కాబట్టి. దాంతో దొంగ దొరికిపోయాడు. అద్భుతం. ఆ కథతో కలిపి చెప్తుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. సరే, ఈ సూత్రాన్ని ఇప్పుడు గణిత రూపంలో కూడా చూద్దాం. మన నోట్స్లో దీనికొక ఫార్ములా ఇచ్చారు. FB = ρ × V × G. దీన్ని చూసి భయపడొద్దు, ఇది చాలా సింపుల్. అవును, ఇది ఒక కథలాంటిది. ఒక వస్తువును నీళ్లలో వేస్తే దానికి ఎంత పైకి తోపుడు అంటే FB వస్తుంది. అది 3 విషయాలపై ఆధారపడి ఉంటుంది. అవేమిటి? మొదటిది రో అంటే మీరు దేనిలో ముంచుతున్నారు. అదే ద్రవం యొక్క సాంద్రత. మీరు నీటిలో ముంచితే ఒక రకమైన తోపుడు వస్తుంది. అదే చిక్కటి తేనెలో ముంచితే ఇంకా ఎక్కువ తోపుడు వస్తుంది. ఓకే, ద్రవ సాంద్రత. రెండవది వి. మీరు ఎంత ద్రవాన్ని పక్కకు నెట్టారు. అదే తొలగించబడిన ద్రవం ఘనపరిమాణం. ఒక చిన్న గోళ్ళి తక్కువ నీటిని నెడుతుంది. ఒక ఫుట్బాల్ ఎక్కువ నీటిని నెడుతుంది. ఎక్కువ నెడితే ఎక్కువ తోపుడు వస్తుంది. సరే, ఇక మూడవది? జీ. అవును, జీ. అసలు కిందకు లాగే శక్తి ఎంత ఉంది. అదే గురుత్వాకర్షణ. ఈ మూడింటినీ కలిపితే వచ్చేదే ఆ పైకి తోసే ఊర్ధ్వబలం. అంటే ఒక వస్తువుపై పనిచేసే ఊర్ధ్వబలం, అది మునిగిన ద్రవం ఎంత చిక్కగా ఉంది మరియు అది ఎంత ద్రవాన్ని పక్కకు నెట్టింది అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నమాట. కరెక్ట్. మరి ఒక వస్తువు మునుగుతుందా లేదా తేలుతుందా అని ఎలా నిర్ణయించాలి? ఇక్కడే వస్తు సాంద్రత, ద్రవ సాంద్రత మధ్య పోలిక వస్తుంది. మనకు 3 పరిస్థితులున్నాయి కదా. అవును, ఆ 3 పరిస్థితులే అసలు మ్యాజిక్. మొదటిది, వస్తువు సాంద్రత ద్రవ సాంద్రత కంటే తక్కువగా ఉంటే అది తేలుతుంది. చెక్క ముక్కలాగా. అవును, చెక్క ముక్క లేదా థర్మోకోల్. అంటే ఆ వస్తువు తన బరువుకు సమానమైన నీటిని పక్కకు నెట్టడానికి పూర్తిగా మునగాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక రెండవది. రెండవది, వస్తువు సాంద్రత ద్రవ సాంద్రత కంటే ఎక్కువగా ఉంటే అది మునుగుతుంది. రాయి లేదా నాణెంలాగా. ఎందుకని? ఆ వస్తువు పూర్తిగా మునిగినా కూడా అది తొలగించిన నీటి బరువు దాని సొంత బరువు కంటే తక్కువగా ఉంటుంది. అందుకే గురుత్వాకర్షణ గెలిచి అది కిందికి మునిగిపోతుంది. ఇక మూడవది ఆసక్తికరమైనది. వస్తువు సాంద్రత ద్రవం సాంద్రతకు సరిగ్గా సమానంగా ఉంటాయి. అప్పుడది ద్రవంలో ఎక్కడ ఉంటే అక్కడే తేలియాడుతుంది. అది పూర్తిగా మునుగదు, అలానే పైకి తేలదు. ద్రవంతో పాటు కలిసిపోయినట్లుంటుంది. ఈ మూడవ పరిస్థితికి ఉదాహరణగా జలాంతర్గాములను చెప్పవచ్చు. అవి ఈ సూత్రాన్ని ఉపయోగించే నీటి లోపల తమ లోతుని నియంత్రించుకుంటాయి. నిజమే కదా? అవును. జలాంతర్గాములంటే గుర్తొచ్చింది. ఈ ఒక్క సూత్రం మనకు తెలియకుండానే రోజువారీ జీవితంలో ఎన్ని చోట్ల కనిపిస్తుందో. ఓడల దగ్గర నుండి మొదలు పెడితే. ఖచ్చితంగా. ఓడల విషయానికే వద్దాం. ఇనుము సాంద్రత నీటికంటే దాదాపు 8 రెట్లు ఎక్కువ. అయినా ఇనుప ఓడలు తేలుతాయి. అదే ఎలా సాధ్యం? ఇక్కడ మనం ఓడను ఒక ఇనుప ముద్దగా చూడకూడదు. దాన్ని ఒక పెద్ద గాలి గిన్నెగా చూడాలి. ఆ ఓడ యొక్క అసలు బలం లోపల ఉన్న ఖాళీ స్థలం. ఆ గాలి వల్ల? అవును, ఆ గాలి కారణంగానే ఓడ యొక్క సగటు సాంద్రత నీటికంటే విపరీతంగా తగ్గిపోతుంది. కాబట్టి నిజానికి తేలుతున్నది ఇనుము కాదు, ఇనుముతో చేసిన ఆకారంలో బంధించబడిన గాలి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకో సందేహం. ఓడ లోపల బరువైన కార్లు కంటైనర్లు ఎక్కించినప్పుడు దాని బరువు పెరుగుతుంది కదా, మరి అప్పుడు అది మునిగిపోదా? మంచి ప్రశ్న. ఓడ బరువు పెరిగినప్పుడు అది నీటిలో కొంచెం కిందికి దిగుతుంది. ఓకే. అలా కిందికి దిగినప్పుడు అది ఇంకా ఎక్కువ నీటిని పక్కకు తొలగిస్తుంది. అంటే ఫార్ములాలో V పెరుగుతుంది అన్నమాట. V పెరిగితే ఊర్ధ్వబలం FB కూడా పెరుగుతుంది. అవును, బరువు పెరిగిన కొద్దీ అది ఇంకాస్త మునిగి తనకు కావలసినంత ఊర్ధ్వబలాన్ని సంపాదించుకుంటుంది. ఇదొక స్వీయ సరిదిద్దుకునే వ్యవస్థలాంటిది. ఓ. అయితే దీనిక్కూడా ఒక హద్దుంటుంది. అందుకే ఓడలపై ప్లిమ్సాల్ లైన్ అని ఒక గుర్తుంటుంది. అంతకంటే ఎక్కువ బరువు వేయకూడదని సూచిస్తుంది. ఓ, అంటే నదిలోంచి సముద్రంలోకి వెళ్లగానే ఓడ కొంచెం పైకి లేస్తోందంటారు. అది కూడా దీనివల్లేనా? ఇది నేనెప్పుడూ ఆలోచించలేదు. అవును, ఎందుకంటే ఉప్పు కలవడం వల్ల సముద్రపు నీటి సాంద్రత అంటే రో నది నీటి కంటే ఎక్కువగా ఉంటుంది. అవును, నిజమే. ఫార్ములా ప్రకారం సాంద్రత పెరిగితే ఊర్ధ్వబలం కూడా పెరుగుతుంది. కాబట్టి అంతే ఊర్ధ్వబలాన్ని పొందడానికి ఓడ తక్కువ నీటిని తొలగిస్తే సరిపోతుంది. అందుకే అది కొంచెం పైకి లేస్తోంది. అద్భుతం. ఇక వేడిగాలి బుడగల సంగతేంటి? అవి కూడా ఇదే సూత్రంపై పనిచేస్తాయా? ఖచ్చితంగా. కాకపోతే ఇక్కడ ద్రవం బదులుగా గాలి అనే వాయు సముద్రం ఉంటుంది.
బుడగ లోపల గాలిని వేడి చేసినప్పుడు అది వ్యాకోచించి దాని సాంద్రత తగ్గుతుంది. బయట గాలి కంటే లోపల గాలి సాంద్రత తక్కువవుతుంది. అవును, బుడగలోని వేడి గాలి సగటు సాంద్రత బయట ఉన్న చల్లని గాలి సాంద్రత కంటే తక్కువైనప్పుడు చల్లని గాలి ప్రయోగించే ఊర్ధ్వబలం కారణంగా ఆ బుడగ గాలిలో పైకి లేస్తోంది. నీటిలో చెక్కముక్క తేలినట్లే, కాని గాలిలో. అంతే. చిన్నప్పుడు మేం స్విమ్మింగ్ పూల్లో బంతిని నీటిలోపలికి నొక్కడానికి ప్రయత్నించేవాళ్లం. ఎంత గట్టిగా నొక్కినా అది పైకి వచ్చేసేది. అప్పుడు తెలియలేదు మేం ఆడుకుంటున్నది ఆర్కమిడీ సూత్రంతోనే అని. నవ్వుతూ, జలాంతర్గాముల గురించి కూడా కొంచెం వివరంగా చెప్పండి. అవి తమ సాంద్రతను ఎలా మార్చుకుంటాయి? జలాంతర్గాములలో బ్యాలిస్ట్ ట్యాంకులు అనే పెద్ద ట్యాంకులుంటాయి. నీటిలో మునగాలనుకున్నప్పుడు అవి సముద్రపు నీటిని ఆ ట్యాంకులలోకి నింపుతాయి. దానివల్ల బరువు పెరిగి సాంద్రత పెరుగుతుంది. అవును, అప్పుడది మునుగుతుంది. మళ్లీ పైకి తేలాలనుకున్నప్పుడు ఆ ట్యాంకులలోని నీటిని కంప్రెస్డ్ ఎయిర్ సహాయంతో బలంగా బయటకు పంపిస్తాయి. ట్యాంకులు ఖాళీ అవ్వగానే సాంద్రత తగ్గి అది పైకి తేలుతుంది. కరెక్ట్. అలా అవి తమ సాంద్రతను నియంత్రించుకుంటూ నీటిలో కావలసిన లోతులో ప్రయాణిస్తాయి. మన నోట్స్లో హైడ్రోమీటర్, ఈత కొట్టడం గురించి కూడా ప్రస్తావించారు. అవును, హైడ్రోమీటర్ అనేది ద్రవాల సాంద్రతను కొలిచే పరికరం. పాలు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా, నీళ్లు కలిపారా అని తెలుసుకోవడానికి వాడే లాక్టోమీటర్ కూడా ఒక రకమైన హైడ్రోమీటరే. అది కూడా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. మరి ఈత? ఇక ఈత విషయానికొస్తే మన శరీరం నీటిపై తేలడానికి కారణం కూడా ఈ ఊర్ధ్వబలమే. మనం ఊపిరి గట్టిగా పీల్చుకున్నప్పుడు మన ఊపిరితిత్తులలో గాలి నిండి మన శరీరం యొక్క సగటు సాంద్రత తగ్గి తేలడం సులభమవుతుంది. యానం, ఆకాశయానం, ప్రయోగశాల పరికరాలు, చివరికి మన ఈత వరకు అన్ని చోట్ల కనిపిస్తోంది. సరే, ఇప్పుడు ఈ చర్చ నుండి టీఈటీ పరీక్షకు సిద్ధమవుతున్న వారి కోసం గుర్తుంచుకోవలసిన కొన్ని కీలక అంశాలను ఒక్కసారి చూద్దాం. తప్పకుండా 3 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది నిర్వచనం. ఊర్ధ్వబలం అది తొలగించిన ద్రవం బరువు. అవును, ఈ వాక్యం చాలా ముఖ్యం. కోల్పోయిన భారం, తొలగించిన ద్రవం బరువు, ఊర్ధ్వబలం. ఈ 3 పదబంధాలు ఒకే విలువను సూచిస్తాయని గుర్తుంచుకోవాలి. ఓకే. రెండవది సాంద్రత సంబంధాలు. వస్తువు సాంద్రత ద్రవం కంటే తక్కువైతే తేలుతుంది, ఎక్కువైతే మునుగుతుంది, సమానంగా ఉంటే మధ్యలో తేలియాడుతుంది. ఇక మూడవది గణిత సూత్రం. FB = ρ × V × G. అవును, ఈ ఫార్మాలోని ప్రతి భాగం ఏమిటో స్పష్టంగా తెలిసి ఉండాలి. మనకు అందించిన నోట్స్లో ఒక నమూనా ప్రశ్న కూడా ఉంది. ఒక వస్తువు నీటిలో పూర్తిగా మునిగినప్పుడు అది కోల్పోయిన భారం దేనికి సమానం? దీనికి 4 ఐచ్ఛికాలు ఇచ్చారు. అవును. A, అది తొలగించిన నీటి బరువు. B, అది తొలగించిన నీటి ఘనపరిమాణం. C, వస్తువు యొక్క మొత్తం భారం. D, ద్రవం యొక్క సాంద్రత. ఇది చాలా సూటి ప్రశ్న. మనం ఇందాకట్నుంచి చర్చిస్తున్నదే. వస్తువు కోల్పోయినట్లు అనిపించే భారం అది తొలగించిన ద్రవం యొక్క బరువుకు సమానం. కాబట్టి సరైన సమాధానం ఏ. అవును, పరీక్షలో ఇలాంటి ప్రత్యక్ష ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రాథమిక నిర్వచనాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చూశారుగా, ఒక స్నానాల గదిలో పుట్టిన యురేకా అనే ఒక చిన్న ఆలోచన 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి భారీ ఓడలు నడపడం నుండి సముద్ర గర్భంలోకి వెళ్లే జలాంతర్గాముల వరకు ఆధునిక సాంకేతికతకు ఎలా పునాదిగా నిలిచిందో. సైన్స్ అంటే కేవలం ఫార్ములాలు బట్టి పట్టడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సాధనమని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. నిజమే. ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న. ఆర్కిమెడిస్ సూత్రం ద్రవాలకు, వాయువులకు కూడా వర్తిస్తుందని మనం చూశాం. మనమిప్పుడు ఒక గాలి సముద్రం అడుగున జీవిస్తున్నాం. అవును, వాతావరణం. అవును, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఒక రకమైన ద్రవం లాంటిదే. అలాంటప్పుడు ఈ గాలి మనపై మరియు మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుపై కూడా ఒక సూక్ష్మమైన ఊర్ధ్వబలాన్ని ప్రయోగిస్తూ ఉండాలి కదా. ఇది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ సమాధానం అవును అయితే, గాలి లేని చోట, అంటే శూన్యంలో, ఉదాహరణకు చంద్రునిపై, వస్తువుల బరువు ఇక్కడ భూమిపై కంటే కొంచెం ఎక్కువగా ఉంటుందా? ఆలోచించండి.